హాయ్ వెల్కమ్ టు సిడిఎస్ఎల్ ఫ్యామిలీ వన్ డే ట్రిప్. ఈ వీడియో వచ్చేసి మార్కాపురంలోని చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కన్నా ముందు మేము త్రిపురాంతకం వెళ్ళి త్రిపురాంతకంలో ఉన్న త్రిపురాంతకేశ్వర స్వామిని బాల త్రిపుర సుందరి దేవిని దర్శనం చేసుకొని మేము ఈవినింగ్ కి మార్కాపురంకి వచ్చాము. మార్కాపురంలో ఒక టెంపుల్ ఉందని మేము వెళ్ళి చూసాము, అంతేగాని అసలు ఆ టెంపుల్ గురించి విశిష్టత ఏంటి అని మేము ముందు తెలుసుకోలేము. ఆ మిస్టేక్ మీరు చేయొద్దండి. ఈ టెంపుల్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, కాకపోతే నాకు ఫస్ట్ తెలిసిలేదు. మేము గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వీడియో చూస్తే నాకు అప్పుడు అర్థమైంది. అవి మేము మిస్ అయ్యాం, మీరు మిస్ కాకూడదు అనేసి నేను పర్టికులర్ గా మీకు వీడియోలో చెప్తున్నాను. ఎక్కడెక్కడ ఆరో పెట్టానో అక్కడ అదొక విశిష్టత ఉందని గమనించండి. అంటే మెయిన్ గా చూడాల్సినవి, మీరు గమనించాల్సినవి మీకు వెళ్ళి చూడండి. చాలా బాగుంది టెంపుల్, చాలా పురాతనమైన టెంపుల్. ఆల్మోస్ట్ ఈ టెంపుల్ వచ్చేసి 1500 years బ్యాక్ కట్టిన టెంపుల్. చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఇది మెయిన్ రాజగోపురము. దీని వెనకాలే ఇంకో గోపురం కూడా కడుతున్నారు, కన్స్ట్రక్షన్ లో ఉంది. నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోయి ఉంటది. మేము వెళ్తున్నప్పటికీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ నేను ఈ వీడియో చేయాలని 1 year అలానే అయిపోయింది. ఈ టెంపుల్ విశిష్టత వచ్చేసి నేను ఇప్పుడు చెప్తాను. అంటే చరిత్ర అయితే నాకు తెలియదు, ఈ టెంపుల్ లో ఏమేమి విశిష్టత ఉంది అనేది నేను మీకు చెప్తాను. ఈ టెంపుల్ లో మండపంలో రెండు స్తంభాలు ఉంటాయండి. అవి వచ్చేసి అన్నదమ్ముల స్తంభాలు. ఆ స్తంభం ప్రత్యేకత ఏంటిదంటే, మీకు స్టార్టింగ్ లో నేను గోపురం చూపించాను కదా, ఆ గోపురాన్ని ఎలా కన్స్ట్రక్షన్ చేయాలని అప్పట్లో పేపర్లు ఉండేటి కాదు కదా, స్తంభం మీద చెక్కి ఆ నమూనాని గోపురంగా కట్టారు. చాలా బాగా కట్టారు. అంతేకాకుండా ఇది తెలుగు రాష్ట్రాలలో 2వ ఎత్తైన గోపురము. ఫస్ట్ గోపురం వచ్చేసి మంగళగిరిలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి, అది 10 అంతస్తుల గోపురము. తర్వాత ఇది ఈ మార్కాపురంలో ఉండే గోపురం వచ్చేసి 9 అంతస్తుల గోపురము. చాలా బాగుంది గోపురం మాత్రం, చాలా హైట్ గా చాలా బాగా కట్టారు. చాలా పురాతనమైన టెంపుల్ అండి, మిస్ అవ్వద్దండి. అంతేకాకుండా ఈ టెంపుల్లో రాయలవారి ఇంజనీర్ ఫలితం కూడా మీరు చూడొచ్చు. అదేంటిదంటే, స్వామివారికి ఆపోజిట్ లో గరుత్వంతుడి చిన్న గుడి ఉంటుంది. ఆ గుడిలో గరుత్వంతుడి వెనకాల 3 హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి డైరెక్ట్ స్వామివారికి సూర్యకిరణాలు పడతాయి. అది పర్టికులర్ టైం, అది వచ్చేసి ధనుర్మాసంలో వచ్చేసి డిసెంబర్ 16 నుంచి జనవరి 13 దాకా మార్నింగ్ 6:30 ఆ టైంలో స్వామివారి పాదాలుకి డైరెక్ట్ సూర్యకిరణాలు పడతాయి. ఎవరైనా వీలైతే ఆ టైంలో వెళ్ళండి, ఇంకా చాలా బాగుంటుంది. టెంపుల్ మాత్రం అదిరిపోయింది. ఆ 3 హోల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది నేను వీడియోలో యారో కూడా చేసి పెట్టాను, ప్లస్ నేను టెక్స్ట్ కూడా పెడతాను. ఇంకో విశిష్టత ఏమిటంటే, కంచిలోని మన బంగారు బల్లి, వెండి బల్లి ఇవి చూసాం కదండి, అలాగే మన తెలుగు రాష్ట్రాలలో ఈ టెంపుల్లో పెట్టారు. ఏవైనా బల్లికి సంబంధించి దోషాలు ఉన్నా గానీ వెళ్ళి తగలొచ్చు అనేసి ఇక్కడ ఈ టెంపుల్లో సైడు గూట్లో పెట్టారు. వెళ్ళి తగిలి మీ దోషాలు ఉంటే పోగొట్టుకోండి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటిదంటే, నరసింహ సుదర్శనం అనేసి తమిళనాడులో కంచిలో తప్ప మిగతా ఎక్కడా లేదు. మిగతా దేశంలో కూడా చాలా ఎక్కడ లేని విశిష్టత ఏంటిదంటే, ఒకే విగ్రహంలో 2 దేవుళ్ళు, అంటే ఒకే శిల్పంలో 2 విగ్రహాలు ఉంటాయి. ముందు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు, వెనకాల వచ్చేసి సుదర్శన స్వామి 16 భుజాలతో ఉంటాడు. చాలా మంచి విశిష్టత ఉందండి, అస్సలు మిస్ అవ్వద్దు. నేను వెళ్ళిన టయానికి గుడి క్లోజ్ చేశారు, అందుకనేసి తర్వాత మేము
నేనైతే ఎప్పటికీ టెంపుల్ లోపల వీడియో తీయను, అందుకని జస్ట్ మీకు స్వామిని ఫోటో మాత్రమే నేను చూపించాను. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇక్కడ అమ్మవారికి చాలా ప్రత్యేకత ఉందండి. ఏమన్నా తీరని కోరికలు ఉంటే అమ్మవారిని వెళ్ళి మొక్కుకొని అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి అని ఒక మాట. ఈ గుడి పక్కనే అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంది, చాలా బాగుంది. కాకపోతే మేము లోపలికి వెళ్ళలేదు, మా హస్బెండ్ వెళ్ళాడు. టెంపుల్ కూడా చాలా బాగుంది, అది కూడా విజిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి సూర్య భగవాన్ది, చాలా బాగుంది కదా. మా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్. If you want to come, please like and subscribe. Bye.